అందరికీ మరణాత. ప్రభు నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినము చిన్న వాక్యము ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయము 42వ వచనములో ఒక చక్కని మాట కనిపిస్తుంది. వీరు అపోస్తల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ప్రార్థన చేయుచుండిరని వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ మనకు కనబడే మాటలో చూడండి, వీరు ఎవరు బోధ యందు విశ్వాసం ఉంచారు అంటే చూడండి, దేవుని ఆత్మతో నింపబడిన బోధ సహవాసాన్ని కలిగి ఉంటుంది, దేవుని ఆత్మతోటి త్రెప్పగలుగుతుంది గనుక మరి ఆ కాలములో అనేకులు మరి అపోస్తల బోధ చేసినప్పుడట అనేకులు ప్రభువు తట్టు తిరిగి విశ్వాసం ఉంచారు. ఇక్కడ మరొక మాట కనిపిస్తుంది, రొట్టె విరుచుట యందు. రొట్టె అనగా మనం ప్రభువుకి సాదృశ్యంగా ఉంది, ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉందని మనం చూస్తాం గనక భూలోక క్రైస్తవ సంఘాలు మరి చాలా మటుకు క్రైస్తవ సంఘముల్లో ప్రభు బల్ల ఉంటుంది. అది కేవలం నామకార్థంగానే తీసుకోవచ్చు. కానీ ప్రియులారా, రొట్టె విరుచుట అనగా ప్రభు యొక్క శరీరమని తలంచుకొని ప్రభు యొక్క శరీరమే ఆయన వాక్యమే మనం రొట్టె విరుచుట యందు భుజించవలసిన వారమే ఉన్నామని, మరి అట్టి సహవాసమును కలిగి ఆయన తట్టు నడవలసిన వారమే ఉన్నామని గమనించుకోవాలి. కనుక ఈ దినమున ఈ వాక్య భాగములో వారు ఏ బోధ యందు విశ్వాసం ఉంచారు, ఏ సహవాసాన్ని చూశారు, ఎలాగ నడిచారు అంటే ప్రియులారా, దేవుని మాటలు అనేకులు కదిలించాయి. దేవుని మాటలు మరి అపోస్తలు బోధ చేసినప్పుడట దేవుని ఆత్మతో నింపబడి ఇంచుమించుగా అనేకులు మరి ప్రభువుతో తిరిగారు. ఈ దినమున దేవుని వాక్యముతో మనం నింపబడాలి, ఆయన సహవాసముతో ఉండాలి. రొట్టె విరుచుట అనగా ప్రభువుని మనము ఆయన వాక్యమును రొట్టె విరుచుట యందు ఎలాగ విరిచారో అలాగా దేవుని వాక్యమును విరిచి భుజించగలిగిన అనుభవంలోనికి మనం రావాలి. మరి ఇటువంటి అనుభవాన్ని ఈ దినమున మనం పొందుకోవాలి అంటే మనము ఆయన సహవాసములో ఉండాలి. ఆయన సహవాసములో మనం ఉంటే మరి ఆ బోధను విశ్వసిస్తూ ఆయన వాక్యమందు ఎడతెగక సహవాసము కలిగి ప్రార్థన చేస్తూ మరి ఎలాగ ముందుకు సాగితే ప్రభువు స్వయముగా వడ్డన చేసే అనుభవంలోనికి మనము పొందుకోగలము. ఆయన శరీర రక్తములను మరి ఈ కాలములో మరి పొందుకోవాలి అంటే అంతరంగ అనుభవం మనకు కావాలి. అంతరంగముగా ప్రభువుని ఎరిగి ఉండాలి. గనుక అలాగే ఎరిగి మరింత ముందుకు సాగే సహవాసము ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మేఘమెక్కించును గాక. ఆమేన్.